హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బుజ్జి కథలు. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు కథ మొదలు పెట్టేద్దాం. మన్వి, హోంవర్క్ చూపించు. అది హోంవర్క్ చేయలేదు టీచర్. పట్టు చేయబట్టు. హోంవర్క్ చేయకుండా ఊపుకుంటే వచ్చావా క్లాస్ కి అని సరితా టీచర్ మన్వికి 2 దెబ్బలేస్తారు. మన్వి ఏడుస్తూ అక్కడి నుండి వెళ్లిపోతుంది. శాన్వి, నీ హోంవర్క్ ఏది? హోంవర్క్ చేసి నోట్బుక్ ఇంట్లో పెట్టి మర్చిపోయొచ్చాను టీచర్. నోట్బుక్ ఇంట్లో పెట్టి నువ్వు మాత్రం ఎందుకు వచ్చావు స్కూల్ కి? ఇంట్లోనే ఉండకూడదా? పట్టు చేయబట్టు అని కోపంగా శాన్విని కూడా 2 దెబ్బలేస్తారు టీచర్. మరుసటి రోజు హోంవర్క్ ఎవరెవరు చేయలేదో లేచి నిలబడండి అని టీచర్ చెప్పగానే క్లాస్లోని పిల్లలంతా లేచి నిలబడతారు. ఒక్కరు కూడా హోంవర్క్ చేయలేదా? మిమ్మల్ని కొట్టి కొట్టి నాకు చెయ్యి నొప్పి తప్ప మీకు మాత్రం బుద్ధి రావడం లేదు. క్లాస్ అయ్యే వరకు అందరూ చేతులెత్తి నిలబడండి. వెంటనే క్లాస్లోని పిల్లలంతా టీచర్ చెప్పినట్టే నిలబడతారు. ఆ రోజు రాత్రి క్లాస్ లో రోజు టీచర్ పనిష్మెంట్ ఇస్తున్నారు. ఈ రోజు ఎలాగైనా హోంవర్క్ కంప్లీట్ చేసి నిద్రపోవాలి అనుకుని మన్వి ఎంతో కష్టపడి హోంవర్క్ పూర్తి చేస్తుంది. తర్వాతి రోజు అమ్మయ్యా, ఈ రోజు తెల్లవారుజామున 3 గంటలకే లేచి హోంవర్క్ మొత్తం పూర్తి చేశాను. టీచర్ వచ్చి చూడడమే ఆలస్యం. నేనైతే రాత్రంతా మేల్కొని మరి హోంవర్క్ కంప్లీట్ చేశాను. టీచర్ చూసారంటే నన్ను కూడా మెచ్చుకుంటారు. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో టీచర్ క్లాస్లోకి వస్తారు. వెంటనే శాన్వి, మన్వి చేతిలో నోట్బుక్స్ పట్టుకొని ఆమె వైపు పరుగు తీస్తారు. ఏంటి మీ ఇద్దరు వచ్చారు? హోంవర్క్ చేస్తారని టీచర్. ఈ అమ్మాయిలకు పనే ఉండదు. వీళ్ళు కాకపోతే హోంవర్క్ చేశారని బిల్డప్లు. ఒరే, నేను హోంవర్క్ చేయలేదురా. ఇప్పుడు కానీ చెక్ చేశారంటే చచ్చానే. నా పరిస్థితి కూడా అదేరా అని ఓ పక్క బన్ను, చిన్ను ఇద్దరు దిగులు పడుతుంటారు. ఇప్పుడు కాదులే, క్లాస్ అయ్యాక చూస్తాను, వెళ్ళి కూర్చోండి. దేవుడా, బతికిపోయాం అని వాళ్ళిద్దరూ సంతోషిస్తారు. కానీ శాన్వి, మన్వి మాత్రం నిరాశగా వెళ్లి కూర్చుంటారు. ఇంతలో టీచర్ పాఠం చెప్పడం మొదలు పెడతారు. కాసేపటి తర్వాత బెల్ మోగుతుంది. అమ్మయ్యా, క్లాస్ అయిపోయింది. టీచర్ హోంవర్క్ గురించే మర్చిపోయారు. టీచర్, మీరు హోంవర్క్ ఇంకా చెక్ చేయలేదు టీచర్. ఒసే పిలకలదేమా, కామ్ గా ఉండవే. ఓ, టైం అయిపోయింది, రేపు చూస్తానులే అని టీచర్ క్లాస్లో నుండి వెళ్లిపోతారు. మా మంచి టీచర్. సరిగ్గా నేను హోంవర్క్ చేసిన రోజే చెక్ చెయ్యరు. అనవసరంగా రాత్రంతా మేలుకున్నాను అని శాన్వి, మన్వి ఇద్దరు బాధపడుతుంటారు. ఇలా మీ చిన్నప్పుడు కూడా ఎప్పుడైనా జరుగుంటే కమెంట్ చేయండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం మన బుజ్జి కథలు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.